పునర్వివాహం కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ఎంతైనా మనసేగా మనసింతేగా మనసింతే 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 ఈ మనసుది తీరని ఆరాటం మనసింతే 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 ఈ మనసుది తీరని ఆరాటం. నా మ్యారీడ్ లైఫ్ చాలా చాలా బాగుంది. నా భర్త ఎప్పుడు నా వెంటే ఉంటారు. నన్ను చాలా చాలా ప్రేమిస్తూ ఉంటారు. చూసావా వదినా, తను తన భర్తని మాత్రమే పొగుడుతోంది, కానీ నీ గురించి ఇప్పటి వరకు ఒక్క పదం కూడా మాట్లాడలేదు. అదేం లేదు వదినా, ఇప్పుడేగా ప్రోగ్రాం మొదలైంది. చెప్తుంది, నా గురించి కూడా చెప్తుంది. టెన్షన్ పెరుగుతుంది స్వీటార్ట్. అమ్మ గురించి ఏదో ఒకటి మాట్లాడు. ఫ్రెండ్స్, పెళ్లి తర్వాత నాకు ఒక భర్త మాత్రమే కాదు, తనతో పాటు ఇంకొకరు కూడా దొరికారు. నేను చెప్తుంది మా అత్తయ్య గురించి. అవును, మా అత్తయ్య గురించే. చాలా మంచిది, ఎంతో బాగుంటుంది. మై గార్జియస్ మదర్ ఇలా. ఇప్పుడు ఈ పాట మా అత్తయ్య కోసమే. చూసావు వదినా, ప్రణతి నా గురించి కూడా మాట్లాడింది. ఎంతగా పొగిడిందో నన్ను చూసావా? ఒక్కటి మాత్రం నిజం, తను ఇంట్లో చిన్నదే కావచ్చు, కానీ చాలా సంస్కారవంతురాలు. తనకు అన్నీ బాగా తెలుసు. పెళ్ళంటే కేవలం భర్త మాత్రమే కాదు, అత్తయ్య, మావయ్య, వదిన, మరదళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ కూడా అని. హలో ప్రణతి గారు, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. ఎందుకలా మీ అత్తయ్య గారి గురించి చెప్తున్నారు? మాకు అర్థమైందిలేండి. ఇలా పొగుడుతున్నట్టు నటిస్తూ మీ అత్తగారిని సంతోషపెట్టాలనుకుంటున్నారా? కానీ ఏం లాభం లేదండి. మీరేం చెప్పినా సరే మీ అత్తయ్య గారు బుట్టలో పడరు. ఆవిడ ఇలాంటివి ఎన్నో చూసుంటుంది. విన్నావా వదినా, అతను నువ్వు కూడా ఇలాంటివి చేసావా అని అడుగుతున్నాడు. అలాగే నీ చిన్న కోడలు ప్రణతి కూడా నిన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. అందుకే నీతో ఇలా నటిస్తోంది. అరే పిన్ని గారు, ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఏం మాట్లాడితే ఏంటి చెప్పండి. మన ప్రణతి మాత్రం అత్తయ్య గారి గురించి బాగా చెప్పింది కదా. అవునదినా, విధి చెప్పింది నిజమే. మన ప్రణతి తప్పుగా ఏం మాట్లాడలేదు కదా, అవునా? సారీ, యు నో వాట్, మా అత్తయ్యని మెప్పించడానికి కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నువ్వు ఓసారి మా అత్తయ్యని కలిసావంటే నీకు నిజం తెలుస్తుంది. తనెంత ఖతర్నాకో. భగవంతుడా, 4 అయిపోయింది. అంచు స్కూల్ బస్ కూడా పాడైపోయింది. తనని తీసుకురావడానికి నేనే వెళ్ళాలి. హడావుడింది కల్పిత. ఎక్కడికైనా వెళుతున్నావా? అత్తయ్య, అది అంచు స్కూల్ బస్ పాడైపోయింది.
అందుకని నేనే వెళ్ళి తీసుకురావాలి. అంశుని తీసుకురావడానికి ఇంత ఏమరపాటుగా ఉంటావా? చేతిలో నుంచి గ్లాస్ పడిపోయింది, అలాగే తలపై నుంచి కొంగు పడిపోయిందని ఎదురుగా అత్తయ్య ఉందని కూడా మర్చిపోయాం. పిల్లాడి గురించి జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు, కానీ అందుకోసమని పెద్దవాళ్ళని గౌరవించడం మర్చిపోవడం ఇది మాత్రం చాలా తప్పు. క్షమించండి అత్తయ్య, నేను ఇదంతా ఆలోచించలేదు. అలవాట్లేదు కదా. అమ్మతో ఉన్నప్పుడు క్షమించమని ఒక్క మాట అడిగినంత మాత్రాన చేసిన తప్పులని మరుగున పడిపోవు. ఈ ఇల్లు మీ శోభగారిల్లు కాదు, ఇది మీ అత్తగారిల్లు. ఇక్కడ కొన్ని పద్ధతులన్నీ ఉంటాయి. అత్తయ్య, నేను ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాను. నువ్వు అంశుని తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు. డ్రైవర్కి చెప్తే తను తీసుకొస్తాడు, లేదా నేను ప్రదీప్ చెప్తాను. మన ఇంటి ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ప్రదీప్, అమ్మా, నువ్వు వెళ్ళి అంశుని తీసుకురా. మీ వదిన దగ్గర అంశు స్కూల్ ఎక్కడా అని అడిగి తెలుసుకో. సరే అమ్మా. ఇప్పుడంతా ఏర్పాటు చేశాను, ఇకనైనా కొంగు జారిపోదు కదా. పల్లవి పావనిలు ప్రొద్దున ఏదో కిచిడి చేయమని నీకు చెప్పారు కదా, అది ఇంకా నువ్వు సిద్ధం చేయలేదా? లేదత్తయ్య. ఇదిగో చూడండి. సరే, బై ద వే వదినా, మీ పెళ్ళయ్యాక నేనేం మిస్ అవుతున్నానో తెలుసా? మా డాషింగ్ వదిన్ని. తను సడన్గా ఏమైపోయిందో తెలియడం లేదు. ఇదే నాకు కావాలి. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఏదేమైనా ఒక్క విషయం మాత్రం ఒప్పుకొని తీరాలి. నీకు యశ్వంత్ అన్నయ్యకి అన్నీ భలే ట్యూన్ అవుతాయి. ఈ విషయాన్ని తీసుకోండి. ఇక్కడ నువ్వేమో అంశుని స్కూల్ నుంచి ఎలా తీసుకురావాలని టెన్షన్ పడుతున్నావు. అక్కడ యశ్వంత్ అన్నయ్య అంశుని స్కూల్ నుంచి ఆల్రెడీ తీసుకుని బయలుదేరాడు. ఏం లవ్ స్టోరీ వదినా మీది? ఏమంటావు వదినా? ఏంటి వదినా? ఐ మీన్ డాషింగ్ వదినా, మీకు సిగ్గుపడడం కూడా వచ్చా? అన్నట్టు నువ్వెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? నువ్వు తొందరగా వెళ్ళి ప్రణీతన్ రేడియో స్టేషన్ నుంచి తీసుకురా. దారిలో తనకి ఐస్ క్రీమ్ కూడా తినిపించు. చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది తను. గుడ్ ఐడియా. బాయ్. ప్రదీప్, వీలైతే మా అందరికీ కూడా ఐస్ క్రీమ్ తీసుకురా. సరే, థ్యాంక్ యూ వదినా. ఆరవుతోంది. యశ్వంత్ ఇంకా అంశుని తీసుకుని ఇంటికి రాలేదు. ఫోన్ చేయనా? హలో, యశ్వంత్ గారు, నేను ఆర్తిని మాట్లాడుతున్నాను. అది ఆరైపోయింది కదా, మీరు ఇంకా ఇంటికి రాలేదే? ఆర్తి గారు, కొంచెం లేట్ అవుతుంది. దారిలో నాకు చిన్న పని ఉంది. అంశుని స్కూల్ నుంచి తీసుకొస్తారో లేదో ఎలా అడగని ఇప్పుడు? అంశు నాతోనే ఉన్నాడు. డోంట్ వరీ. వదినా, మీ రెండో కోడలు ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇంటికొచ్చింది. ఇక మీ చిన్న కోడలు ఎక్కడుందో ఇప్పటికీ తెలియడం లేదు. వస్తూ ఉంటుంది వదినా. ఒరే ప్రదీప్, ఎవరికీ చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళావు? అమ్మ, నేనది ప్రణతిని తీసుకురావడానికి వెళ్ళాను. ప్రదీప్, నాకు పిచ్చిగా ఆకలిస్తుంది. అరే ఆంటీ, మీరెప్పుడొచ్చారు? అరే ప్రణతి, పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఎలా గౌరవిస్తారు? చల్లగా ఉండు.
ప్రదీప్, నాకు పకోడీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రదీప్ ఈ రోజంతా కష్టపడి ఇవన్నీ ఎందుకు చేశాడో, ఎవరి కోసం చేశాడో. ఏం చెప్పకపోయినా తన భార్య మనసులో ఏముందో తెలుసుకున్నాడు. రియల్లీ ప్రదీప్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నిజంగా ప్రదీప్ పత్నివ్రతుడివి నువ్వు. థ్యాంక్ యూ. వదినా, ఇక నీ కొడుకు అయిపోయినట్లే. తన సమయం అంతా భార్య కోసమే కేటాయించేస్తే ఇక అమ్మా నాన్నలకి ఏం సేవ చేస్తాడు? నేను అర్పితతో పాటు ఇక ప్రణీతను కూడా నా గుప్పెట్లో పెట్టుకోవాలి. లేకపోతే తను ప్రదీప్ని బానిసగా తన చుట్టూ తిప్పుకుంటుంది. అర్పిత యశ్వంత్ను కూడా ఇలాగే మార్చుతుంది. అత్తగారింటికొచ్చి భర్తని తన చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకోవాలో ఎవరైనా ఈ కాలం పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. అంశు, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, అది ఏమైంది అంశు? ఏదైనా ప్రాబ్లమా? అమ్మా, నాన్న నన్ను ఈరోజు కొత్త స్కూల్లో జాయిన్ చేశారు. యశ్వంత్ గారు, మీరు అంశు స్కూల్ చేంజ్ చేశారు, కానీ నన్ను ఒక్క మాట కూడా అడగకుండా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నాకు చెప్పడం అవసరం అనిపించలేదా మీకు? ఎప్పుడు మా ఇంట్లో నిర్ణయాలు మగవాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఆడవాళ్ళు ఆ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఎందుకని ప్రశ్నించారు? మన అర్పితకి ఇవన్నీ అలవాట్లేదు కదన్నయ్య. భర్త పోయిన తర్వాత తన అత్తగారింట్లో తానే అబ్బాయిలా అన్నీ చూసుకుంది. పాపం, ఆ అలవాటు ఇంకా పోయినట్లు లేదు. అత్తారిల్లు మారింది కాబట్టి అలవాట్లు కూడా మారిపోవాలి. ఎప్పుడు యశ్వంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే బాగా ఆలోచించే తీసుకుంటాడు. ఖచ్చితంగా సిటీలోని బాగా పేరున్న స్కూల్లోనే జాయిన్ చేసుంటాడు యశ్వంత్. ఎందుకంటే మన హోదాకు సరిపడే పిల్లలందరూ అక్కడ చదువుతూ ఉంటారు. యశ్వంత్ స్కూల్ మార్చినందుకు నువ్వు సంతోషించాలి. ఎందుకంటే యశ్వంత్ వల్ల నీ బాబు ఒక మామూలు స్కూల్లో కాదు, పేరున్న స్కూల్లో, పెద్ద స్కూల్లో చదవబోతున్నాడు. వెళ్ళు, తొందరగా వెళ్ళు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా అంశుని రెడీ చేయి. వెళ్ళు. నేను తీసుకున్న ఈ నిర్ణయం మీకు నచ్చినట్టు లేదు. కానీ ఆర్తి గారు, అంశుకి మేలు జరగాలనే నేను పల్లవి పావనీలు చదివే స్కూల్లో చేర్పించాను. ఫర్ గాడ్ సేక్ మీరు ఏదో ఒకటి మాట్లాడండి. చెప్పండి ఆర్తి గారు, ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉందా? యశ్వంత్ గారు, నాకు అంశు ఇప్పుడు చదువుతున్న స్కూల్తో ఏ ప్రాబ్లం లేదు. అసలు అంశు స్కూల్ చేంజ్ చేయాలి అనే ఉద్దేశం
నాకెప్పుడూ లేదు. ఆ స్కూల్లో వాడు బానే ఉన్నాడు. చూడండి ఆర్తి గారు, పిల్లలు మంచి భవిష్యత్ కోసం వాళ్ళు ఒక మంచి స్కూల్లో చదవటం చాలా అవసరం. క్షమించండి యశ్వంత్ గారు, నేను మీ అభిప్రాయంతో ఏకీభవించటం లేదు. ఎంతో మంది పెద్దవాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్లో ఎంతో గొప్ప పేరు సంపాదించారు. వాళ్ళంతా చిన్న చిన్న స్కూళ్ళల్లో చదివిన వాళ్ళే. పైగా చదువుకోవాలి అని అనుకునేవాళ్ళు స్ట్రీట్ ల్యాంప్స్ కింద కూడా కూర్చుని చదువుకోగలరు. అలాగే మంచి మార్క్స్ కూడా సంపాదించుకోగలరు. ఇవాళ రేపు పెద్ద స్కూళ్ళల్లో చదివించటం అనేది అందరికీ సాధ్యం కాదు. అయినా అందరి పిల్లలకి ఆ అదృష్టం ఉండొద్దా యశ్వంత్ గారు? మీరు చెప్పింది నిజమే. కానీ ఆర్తి గారు, ఒకవేళ దేవుడి దయ వలన పిల్లలకి మంచి ఇల్లు, మంచి స్కూల్ దొరికితే ఇందులో తప్పే ఉంది? ఆర్తి గారు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచం వేగంగా ముందుకెళ్తోంది. ఈ కాంపిటీషన్ వరల్డ్లో పిల్లలు కూడా అంతే వేగంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం పిల్లలు. ప్రస్తుతం ముగ్గురు పిల్లల మధ్య చాలా దూరం ఉంది. ఇది మీకు నాకు ఇద్దరికీ తెలుసు. వాళ్ళు ఒకరినొకరు అన్నా చెల్లెళ్ళు అనుకోవడం కాదు కదా, వాళ్ళ మధ్య కనీసం ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఒకవేళ కలిసి చదువుకుంటేనైనా వాళ్ళ మధ్య స్నేహం పెరుగుతుందేమో, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందేమో. ఇప్పుడు నేను కోరుకుంటుంది ఒకటే ఆర్తి గారు, మెల్లమెల్లగా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆర్తి గారు, మీరు నా పిల్లల గురించి చాలా కేర్ తీసుకుంటారు. మరి మీరే చెప్పండి, మీ అబ్బాయి విషయంలో నేను ఎందుకు రాంగ్ డెసిషన్ తీసుకుంటాను? నేనేం చేసినా అది అంశు మంచి కోసమే. నేను చెప్పాలనుకుంటోంది ఒక్కటే, దయచేసి మీరు నన్ను నమ్మండి. నమ్మకం జీవితంలో అందరికంటే ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నానో అతన్ని నన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు. ఇక నాకు నమ్మకం మీదే నమ్మకం పోయింది. అందుకే నేను ఇంత భయపడుతున్నాను.